వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో చోటు చేసుకున్న రాయి దాడి అనంతరం అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ దాడి తర్వాత తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ ఆత్మరక్షణలో పడింది. ఈ దాడి వెనుక పార్టీ సీనియర్ నాయకుడు విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ప్రమేయం ఉందంటూ నిర్ధారించింది సిట్. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం చేపట్టిన విచారణ సందర్భంగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. వైఎస్ జగన్పై దాడి కేసు ఘటనను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. ఈ కేసులో బోండా ఉమా ప్రమేయం ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకోవచ్చని చెప్తున్నారు. బోండా ఉమా అరెస్ట్ అయితే విజయవాడ సెంట్రల్ అభ్యర్థిని మార్చాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. బోండా ఉమాను మార్చాల్సి వస్తే ప్లాన్ బిని సిద్ధం చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీ. ఆయన బదులుగా వంగవీటి రాధాకృష్ణకు టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే బోండా తన నామినేషన్ పత్రాలను సైతం దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఉంది. అలాగే 29వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఈలోగా బోండా ఉమా అభ్యర్థిత్వాన్ని మార్చాల్సి వస్తే ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకుని వంగవీటి రాధతో 25వ తేదీలోగా నామినేషన్ వేయించాలని టీడీపీ ప్లాన్ బిగా పెట్టుకున్నట్లు చెప్తున్నారు. ఇదంతా కూడా వైఎస్ జగన్పై దాడి ఘటన కేసు పురోగతి, బోండా ఉమా అరెస్టు, ఈసీ తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటాయి. గతంలో విజయవాడ సెంట్రల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు వంగవీటి రాధ. అయితే ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. కానీ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో కూడా ఆయన పరాజయం పాలారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.